నీట్ పరీక్షా పత్రాల లీకేజీలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువజనులపై ఢిల్లీ పోలీసులు జరిపిన అమానుష దాడులను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు పారేపల్లి మహేష్ తీవ్రంగా ఖండించారు. స్థానిక మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నీట్ పేపర్ లీక్, విద్యార్థుల భారత్ బంద్ అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు బీసీ సంక్షేమ సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు కాగితాల స్వాతి గౌడ్, పట్టణ అధ్యక్షులు జి జయలక్ష్మి, పట్టణ అధ్యక్షులు వెంకటకృష్ణ, నాయకులు ధనుంజయరావు, దానాగౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నేటితరం విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు తాము అండగా ఉంటామని బీసీ నేతలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు కేశం శంకర్రావు గారి నాయకత్వంలో మా మహిళా అధ్యక్షురాలైన స్టేట్ మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు ఇటువంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి ప్రతి సమస్య మీద పోరాడుతున్న మా నాయకుల ఆధ్వర్యంలో మేము కూడా ఎప్పుడు నిరంతరం కూడా బీసీల కోసం పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సమావేశం బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఏదైతే ప్రవేశపెట్టబోతున్నారో ఆ బిల్లులో మా వాటా ఎంత, బీసీ మహిళల వాటా ఎంత, అది తేల్చి ప్రవేశపెట్టాలనేది మా బీసీ సంక్షేమ సంఘం మా నాయకురాలు జయశ్రీ గారి నాయకత్వంలో మేము అనేక ధర్నాలు, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మా వాటా తేల్చకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టితే మరలా కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బీసీ సంక్షేమ సంఘాలు నిరంతరం పోరాడి మేము ఏదైతే బీసీ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా బీసీలకు న్యాయం చేస్తారనుకున్నామో మా అనుకున్న వ్యక్తే మాకు అన్యాయం చేస్తున్నాడు. బీసీలకు న్యాయం చేయని ప్రధాని నిజంగా కూడా ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నిన్న మనం చూసాము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు, చిన్నపిల్లలు నీట్ పేపర్స్ లీకేజ్ గురించి వాళ్ళు చేసిన ధర్నాలకి వాళ్ళని రక్తాన్ని కళ్ళజూశాడు నరేంద్ర మోడీ. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. మరి మిమ్మల్ని నమ్ముకుంది మీరు తండ్రి వల్లే దేశాన్ని, ప్రజల్ని కాపాడాలి, కానీ మీరే మా రక్తాన్ని కళ్ళ చూస్తే మేమెవరికే చెప్పుకోవాలి. దయచేసి మీరు నిరంకుశత్వంగా పరిపాలన చేస్తున్నారు, అది మార్చుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.